కొత్త సీఈఓ గారు రాములు తీసుకుని సింగనపాలెం వైపు వెళ్తున్నారు. అయ్యో, ఒంటరిగా వెళ్ళడం ఏంటి? అసలే ఆ సర్పంచ్ వెతవా. మా రైతులు చాలా నమ్మకస్తులు సార్, తేడా ఉండదు. మీరు స్టాంప్ వేసేయండి. తూర్పు రాములయ్య. ముద్రెక్కడై. ఎవడాడు? భీష్మ కంపెనీ కొత్త సీఈఓ. టీవీఎస్ 50 మీద ఎంత దూరం వచ్చాడా? ఇన్నేళ్ళు ఆనందంగా చూసుకున్న మీ భీష్మ కంపెనీ ఈ ఏడు మిమ్మల్ని ఏడిపిస్తుందంటే ఎలా నమ్మారు? భీష్మ గారి గురించి నాకన్నా వాళ్ళకన్నా మీకే బాగా తెలుసు. నష్టపోయిన ప్రతి రైతుకి న్యాయం చేయడానికే నన్ను ఇక్కడికి పంపించారు. దయచేసి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు. బాబు, ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయికి మళ్ళీ సంబంధం మాట్లాడకూడదు, తప్పు. వీళ్ళందరూ ఫీల్డ్ సైన్స్ అగ్రిమెంట్ల మీద వేలు ముద్దలు గుద్దేశారు. ఈడే ఆఖరోడు. ఇక నుండి 10 ఏళ్ల పాటు ఈ పొలాలన్నీ ఏళ్ల చేతుల్లోనే ఉంటాయి. అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. సరే, మా కంపెనీ మీద కోపంతో మీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. మీ కంపెనీ నచ్చకపోతే క్యాన్సిల్ చేసుకుంటారు. ఏంటి క్యాన్సిల్ చేసుకుంటారా? వాడు కళ్ళద్దాలు తీసాడంటే చాలా డేంజరు. మనకా కాదు, వాడికే. రైతులకు రూల్స్ పెట్టకుండా ఉండటానికి మేము మీలాగా తెలివి తక్కువ అనుకుంటున్నారా? 10 మంది లాయర్లతో పక్కాగా రాయించాం అగ్రిమెంట్. ఏమీ చేయలేరు. మేము కోర్టుకు వెళ్తాం సార్. అబ్బా, ఈ క్లాజుల మీద సంతకం పెట్టాక సుప్రీం కోర్టుకి వెళ్ళినా షటిల్ కోర్టు అంత ల్యాండ్ కూడా రాదు. ఇది చాలా అన్యాయం సార్. ఇదేం అన్యాయం? అసలు అన్యాయం అంటే ఏంటో చెప్పనా? చుట్టూ మనోళ్లే. అసలు వీళ్ళు పంపించిన పంట మీ కంపెనీ దాకా రాలేదురా. మీ ఎగ్జిక్యూటివ్ను కొనేసి మధ్యలో లారీలు ఆపేసి మా గోడంలోనే ఉంచేసి వారం తర్వాత వెనక్కి పంపించాం. పంట రాలేదని మీరు వెనక్కి పంపించారని వాళ్ళు పక్కాగా ప్లాన్ చేశాం. సర్దేయండ్రా, సార్ సిటీ దాకా వెళ్ళాలి. ఒక్కడు కూడా బయటికి వెళ్ళడు. అయ్యయ్యో, సంతకాలు చేసేసాం, వేలుముద్రలు వేసేసాం, ఇప్పుడు ఎలా అని ఎవ్వరూ బాధపడకండి. ఎందుకంటే మీ అగ్రిమెంట్లతో ఇక్కడి నుంచి ఒక్కడు కూడా బయటికి వెళ్ళడు. నీ పొలంలో పాతేయండ్రా.
చెవులు మూసుకున్నావేంటి? వాడు కొట్టినా చూడొచ్చు సార్, కొటేషన్ చెప్తుంటే మాత్రం వెళ్ళాం. కొటేషన్లా? అదిగో స్టార్ట్ చేస్తాడు. పండించేవాడు రైతు, వాళ్ళని దెబ్బేయాలనుకోవడం బూతు. గాల్లో ఎగిరేది కైటు, ఇప్పుడు నిన్నేం చేసినా రైటు. ప్రశాంతంగా ఉంది కదా? ఆఫీస్లో హీరో అయిపోయాడు, విలేజ్లో కూడా హీరో అయిపోయాడు. ఎలా రవి ఆపేది? అక్కకే దిక్కులేక అటుకులు తింటుంటే చెల్లి వచ్చి చికెన్ బిర్యానీ అడిగినట్టుంది సార్. నాకే అంత సీన్ ఉంటే గోల్డ్ మెడలిస్ట్ ని డ్రైవర్ని అవుతారా చెప్పండి? కరెక్టేగా. మా భీష్మ గారిని, ఆ కంపెనీని బాగా చూసుకోండి. తప్పకుండా సార్. We will do it. వీడు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఒకసారి కలవాలి. కాల్ చేయనా? వాడే వెతుక్కుంటూ వస్తాడు. సార్, మల్టీ మిలియనర్ అయ్యుండి ఇంత సింపుల్ ప్లేస్ లో ఉంటున్నారా? నాకు ఇలా ఉండడమే ఇష్టం భీష్మ. అవును, నీకు బుక్స్ చదివే అలవాటు ఉంది కదా, ఈ బుక్ చదువు, చాలా బాగుంటుంది. వదిలేండి సార్, ఈ ప్రపంచ పుస్తకాలు కనిపించినంత అందంగా బయట ఉండట్లేదు. మార్చేద్దాం. అయ్యో, నాకంత సీన్ లేదు సార్. ఒక్కడివే వెళ్ళి ఒక ఊరినే మార్చేశాం. కావాల్సింది సీన్ కాదబ్బాయ్, మోటివేషన్. మీ మోటివేషన్ ఏంటి సార్? ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి, ఇలా సింగిల్గా ఉండటానికి? ప్రేమ. నా ప్రొఫెషన్ మీద, ప్రకృతి మీద నాకున్న ప్రేమ. నేను అగ్రికల్చరల్ సైంటిస్ట్ని. మట్టి బాగుంటే మనిషి బాగుంటాడని నేను నమ్ముతాను. ఈ నేలకి నువ్వు మంచి చేస్తే మంచి చేస్తుంది, విషమిస్తే విషమే ఇస్తుంది. సాధ్యమైనంత మంచి చేద్దామని భీష్మ ప్రతిజ్ఞ తీసుకున్నాను. ఇక ఒంటరినంటావా? నేను ప్రేమించిన అమ్మాయి నేను చెప్పేలోపే నా నుండి దూరం అయిపోయింది. సార్, మన పేరులోనే ఏదో ప్రాబ్లం ఉంది సార్. బాలేవాడివయ్యా. లేదు లేదు, నాలో కూడా విజయమాల్య లాంటిదేరా కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేం. నువ్వెందుకురా ఏడుస్తున్నావు? నేను కాదు సార్. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ డాడీ ఏరి? ఏడకు, ఒకసారి నీ బ్యాగ్ ఇవ్వు.